హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని మీకు చూపిస్తానండి. కొన్ని ఏర్పాట్లు ముందుగా ఎలా చేసుకున్నానో, ముందు రోజు ఏం చేసుకున్నానో, ఆ రోజు ఏ విధంగా నైవేద్యాలు టైం టు టైం ఎలా ప్లాన్ చేసుకున్నానో అన్నీ మీతో షేర్ చేస్తానండి నేను ఈ వీడియోలో. ఎక్కువ ప్లానింగ్ ఏం లేకపోయినా తక్కువ టైంలోనే ఇలా చేసుకున్నామంటే చాలా సింపుల్గా నైవేద్యాలన్నీ కూడా చేసేసుకోవచ్చండి. దాంతోపాటు ముందుగా ఇలా అన్నీ కూడా పూజా సామాగ్రి అన్నీ ఏర్పాటు చేసుకున్నామంటే పూజ చేయడం ఏమాత్రం కష్టం కాదు. ఇలా చేసుకున్న పిల్లల ఇంట్లో ఉన్నా కూడా ఇలా సింపుల్గా హ్యాక్స్ యూస్ చేసుకున్నామంటే మనం ఈజీగా వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకోవచ్చండి. ఈ పూజ వీడియో లాస్ట్ వరకు చూసి మరి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనైతే మామిడి తోరణాల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇదంతా కూడా నేను గురువారం రాత్రి చేసుకున్న పనులు మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా నేను ఇంటిని అయితే ముందు అలంకరించుకున్నానండి. తర్వాత ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళని ముందు అలంకరించాలి కదా, అందుకే మా పాపకి మంచిగా గోరింటాకు పెట్టేశాను. మామిడి తోరణాలు కట్టిన తర్వాత మా పాప పని కూడా కొంచెం అయిన తర్వాత ఇలా నేను ఇంటి ముందు జాజు అలికి దాని మీద ముగ్గు పెడుతున్నానండి. ఎందుకంటే మా వైట్ టైల్స్ మీద నార్మల్గా ముగ్గు వేస్తే కనిపించదండి, కొంచెం బ్రైట్గా కనిపించాలంటే ఇలా జాజు అలికి లేకపోతే పసుపు రాసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. గుమ్మం ముందు ముగ్గు పెట్టుకొని పసుపు గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నానండి. తర్వాత మేమైతే లక్ష్మీదేవికి ఇష్టమైన కుడుములు వాయినాలు ఇస్తాం, అలాగే కుడుము కూడా నైవేద్యంగా పెడతాం. దానికోసం ముందు రోజు రాత్రి నేను ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ ఇలా లూజీ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకుంటే ప్లఫీగా వస్తాయండి ఇడ్లీలు. ఈ టిప్ నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అయ్యండి. నేనైతే 1:3 రేషియోలో వేసుకుంటాను. అన్ని పెంచుకోకుండా వెంటనే శుభ్రం చేసేసుకుంటున్నానండి. తర్వాత బ్యాటర్ని నాకు ఎంత కావాలో అంత తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ డేకి కావాల్సిన పప్పులు ఇలా రాత్రి కడిగి నానబెట్టుకుంటే మార్నింగ్కి మనం ఎర్లీగా నైవేద్యాలు చేసుకోవడానికి ఎంతో టైం సేవ్ అవుతుందండి. దానికోసం నేను కొమ్ము శనగలు నానబెట్టుకున్నాను, అలాగే పచ్చిశనగపప్పు శుభ్రం చేసుకున్నాను బూర్ల కోసమని. చింతపండులో కొంచెం నీళ్లు వేసుకొని పెట్టుకుంటున్నానండి. మార్నింగ్ పులిహార ప్రసాదం కోసం పల్పు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే ప్రసాదాలు అంటేనే తీపి పదార్థాలు కదా, అందుకనే బెల్లాన్ని కూడా ఇలా కొట్టి ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే మనం కొంచెం టైం సేవ్ అవుతుంది. వంటగదిని అంతా శుభ్రం చేసుకున్న తర్వాత మనం రేపు మార్నింగ్కి ఏం తయారవ్వాలని పెద్ద ప్రశ్న. ఇవి ముందుగానే తీసుకున్నామంటే నెక్స్ట్ రోజు మనకి ఎంతో టైం సేవ్ అవుతుంది. దానికోసం ముందుగా మా పాపకి నాకు నేను ఏ విధంగా సెట్ చేసుకున్నాను, డ్రెస్ జ్యువెలరీ అన్నీ ముందుగానే ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి టైం ఎంతో సేవ్ అవుతుంది. పండగలప్పుడే కాదండి, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా ముందుగానే అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం ఆర్నమెంట్స్ కానీ మనకు చాలా టైం సేవ్ అవుతుంది. అవన్నీ కూడా పక్కన పెట్టుకొని అరేంజ్ చేసుకున్న తర్వాత చిన్నగా డెకరేషన్ చేసుకుందామని ఇంట్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా ఇలా తీసి పెట్టుకున్నాను. మనం చేస్తే ఊరుకుంటారా ఇంట్లో ఉన్న పిల్లలు, నేను చేస్తానని మా వాళ్ళు కూడా వచ్చేసారండి. ఏదో చిన్నగా సాయం చేశారు, సర్లే చేస్తే చేయనీలే అని చెప్పి నేను కూడా చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి సారీ ట్రేప్ చేస్తానండి. నేను ఇక్కడ ఇలా సారీ ట్రేప్ అందరూ చేసుకోవాలని లేదు, ఓపిక బట్టి ఎవరిష్టం బట్టి వాళ్ళ సంతోషం బట్టి చేసుకోవచ్చండి. నేనైతే సారీ ట్రేప్ చేస్తున్నాను అమ్మవారికి. ఇక్కడ ఇలా కొంచెం అంతా నేను ఎంతవరకు ఓపికగా అలంకరించుకోగలను అంతవరకు అలంకరించేసుకుంటానండి. రాత్రికి మార్నింగ్ లేసి కలసం అది పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మనకి ఓపిక ఉంచినంత వరకు అలంకరించుకొని తర్వాత పడుకొని పోయి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. నేను ఇది మళ్ళీని నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా లేచి ఫస్ట్ అయితే నేను వెజ్జాలు చేయడం స్టార్ట్ చేయడానికి ముందైతే ఇలాగ స్టవ్ని పూజించుకుంటున్నానండి. అప్పుడే నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అమ్మవారికి చేసే నైవేద్యాలు కాబట్టి. నేనైతే ఒక్కసారి రైస్ పెట్టానంటే రైస్తో చేసిన ఐటమ్స్ అన్ని దీంతోనే చేసేస్తానండి. ఇది ఒక టిప్, తప్పకుండా మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మీరు ఏమేమైనా రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటే ఒక్కసారి రైస్ అనేది కొంచెం పలుకుగా ఉడికించుకోండి. అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఫర్మెంట్ చేసుకున్నాను కదా, అందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. నైటే ఉప్పు వేసుకొని పెట్టుకున్నామంటే బాగా ఫర్మెంట్ అయిపోయి పులిసిపోయినట్టు అయిపోతుంది. ఎప్పుడైనా ఇడ్లీ కుడుము పెడుతున్నప్పుడు ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా ప్లఫీగా వస్తాయి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు కూడా శుభ్రం చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను. అలానే అమ్మవారికి నేను కుడాలు పెడతానని చెప్పాను కదండి, దానికోసమే నేను ఇక్కడ కుడాలు కూడా పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనం ముఖ్యంగా చేయవలసిన పని ఇదేనండి. రాత్రి తోమిన సామాన్లన్నీ కూడా శుభ్రం చేసుకున్నామంటే ఆ బాస్కెట్ ఖాళీ అవుతుంది. వెంటనే క్లీన్ చేసుకొని గిన్నెలు అందులో వేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. ఈ పనిని ఆపామంటే మనకి డబుల్ పని అయిపోద్ది పూజ అయిన తర్వాత. నైవేద్యాలు చేసుకుంటూనే పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నామంటే టైంని ఎంతో సేవ్ చేసుకోవచ్చండి. ఒక పక్క నైవేద్యాలు చేసుకుంటేనే మధ్యలోని ఇలా ఫ్రూట్స్ని అయితే వాష్ చేసుకుంటున్నాను. చింతపండుని రాత్రి నానబెట్టుకోవడం వల్ల మంచిగా పల్పు అనేది తీసుకోవచ్చండి. మనం చూసారు కదా, మార్నింగ్ లెగ్గానికి మంచిగా చింతపండు నానిపోయింది. నేనైతే మంచిగా ఒక జాలి పెట్టి పల్ప్ తీసుకుంటున్నానండి. ముద్దుగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే జాలి పెడితే చెత్త అది రాకుండా. చింతపండు తీసుకున్న పల్పులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీకు రైస్కి సరిపడా వేసుకోవాలి. అందులోనే 2 టీ స్పూన్ల నూనె కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. ఇలా సిమ్లో పెట్టుకున్నామంటే మనం వేరొక పని మీద ఉన్న దానిపైన అది అవుతూ ఉంటుందండి. ఇదో చిన్న టిప్, అసలు నైవేద్యాలు చేస్తున్నట్టు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక పని చేస్తూ ఇంకో పనిని మర్చిపోకుండా ఈ విధంగా సిమ్లో పెట్టుకోండి. తర్వాత గ్రైండర్లోకి రాత్రి నానబెట్టుకున్న మినపప్పుని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ గారెపిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. అలానే బూర్లు పై వేస్తాం కదా తోపు
కూడా నేను ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను. మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా బూర్లు తోపు రెడీ అయిపోద్ది. అందులోకి కొంచెం బెల్లం, ఉప్పు వేసి కలుపుకోవాలి. గారెపిండికి అయితే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన శనగపప్పు ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. దాంట్లోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లోజీ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. మనకి చింతపండు పలుపు చూసారా చాలా దగ్గరికి మరిగిపోయింది. సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి అది తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అతను నానబెట్టుకున్న శనగల్ని కొన్ని కుక్కర్లో వేసుకొని ఉడకబెడుతున్నానండి. నీళ్లు, ఉప్పు వేసుకొని కొన్నిటిని వాయినాలు ఇవ్వడం కోసమని పక్కన పెట్టాను. అలానే రైస్ అయితే మంచిగా విజిల్ వచ్చేసింది కదా, పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పులిహోర కోసం కొంచెం రైస్ని తీసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రే చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకొంచెం రైస్ని పరమాన్నం కోసం సపరేట్ చేసుకొని అందులోకి పాలు కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నామంటే పాలు మంచిగా పరమాన్నంలో కుక్ అయిపోతాయండి. ఇంకొంచెం అన్నంలోకి కొంచెం పాలు, పెరుగు, ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పాలంతా అన్నంలోకి ఉడికిన తర్వాత స్వీట్నెస్కి సరిపడా బెల్లం తురుమును యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మంచిగా కరుగుతుంది. ఈలోగా తాలింపు వేసుకున్నామంటే దద్దోజనం రెడీ అయిపోతుంది. నేతిలోని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకుంటే బెల్లం పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది. తర్వాత ఆవిరికి ఉడికించుకున్న కుడాలన్నింటినీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా డిమోల్డ్ చేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల పర్ఫెక్ట్గా కుడాలనేది మన రెడీ అయిపోద్ది. స్టాండ్ లేకపోయినా కూడా గిన్నెల్లో పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఫైనల్గా డీప్ ఫ్రై చేసేసుకోవాల్సిన నైవేద్యాలని నేను స్టార్ట్ చేశానండి. అయితే వడలు, బూరెలు. ముందైతే గారెపిండి రెడీ చేసుకున్నాం కదా, వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా గారెలన్నీ కూడా వేసేసుకున్నానండి. శనగపప్పుని బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకొని ఈ విధంగా దగ్గరికి అయినంత వరకు చేసుకొని చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలకి చేసుకొని బూర్లు తోపులో డిప్ చేసుకొని అన్నీ కూడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బూర్లన్నీ కూడా వేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. ఇది చిన్న టిప్. బూర్లు వేసినప్పుడు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా ఫ్రై చేసుకుంటే మంచి కలర్తో బూర్లు రెడీ అయిపోయాయి అమ్మవారి నైవేద్యానికి. తర్వాత పాల తాలికల కోసం 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్లు, 1 స్పూన్ బెల్లం వేసుకొని బాగా ఉడికించుకున్న పిండిని ఇలా తాలికల కింద రెడీ చేసుకొని పాలల్లో వేసుకొని ఉడికించుకొని బెల్లం సిరప్ యాడ్ చేసుకోవాలి. ఉడికించుకున్న శనగలు అయితే ఇలా తాలింపు వేసుకున్నానండి. ఇలా తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫైనల్గా మనం పులిహోర కూడా కలిపేసుకుంటే అమ్మవారికి నైవేద్యాలన్నీ కూడా రెడీ అయిపోతాయి. మనం రెడీ చేసుకున్న చింతపండు పలుపుతో పాటు వేడివేడిగా పోపు పెట్టుకొని కలుపుకుంటే పోపు, చింతపండు పలుపు మొత్తం అన్నానికి పట్టినట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి. అప్పుడే అమ్మవారికి ఇష్టమైన పులిహోర కూడా మంచిగా ఇలా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ప్లాన్ చేసుకొని అన్నిటినీ కూడా నైవేద్యాలను నేను పూర్తి చేశాను. నైవేద్యాలన్నీ కూడా ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలోనే అయిపోవాలనుకుంటే ఇలా తప్పకుండా మీరు కూడా ప్లాన్ చేయండి. ఈ విధంగా నైవేద్యాలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా నేను ఈ విధంగా సర్దుకుంటున్నానండి. అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. వారికి కావాల్సిన పసుపు, కుంకుమ, పళ్ళు, కాయలు, ఆకులు, చెక్కలు తర్వాత అన్నింటినీ కూడా ఇలా సర్దుకుంటున్నానండి. దాంతోపాటు వెండి సామాన్లు, ఇత్తడి, రాగి సామాన్లు యూజ్ చేస్తూ ఉంటాం కదా, ముందుగానే సూపర్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నానండి. కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, తప్పకుండా చూడండి. మనమైతే ముందుగా నైవేద్యాల పని ఫినిష్ చేసాం. తర్వాత నేను ఇంట్లో పూజకు కావాల్సిన సామాన్లు కూడా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నానండి. తర్వాత అమ్మవారిని అలంకరణ చేయడం కోసమని వచ్చాను. రాత్రే కొంచెం ఇలా అలంకరించుకున్నాను కదా, మిగతాది ఇప్పుడు పూర్తి చేస్తున్నాను. నేను అమ్మవారికి నాకు తోచిన విధంగా ఈ విధంగా అలంకరించానండి. మరి అలంకరణ ఎలాగుందో తప్పకుండా చెప్పండి. ఈ సంవత్సరం అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసి నా పూజనైతే సంపూర్ణం చేసుకున్నానండి. ఈసారి చాలా ప్రశాంతంగా జరిగింది నా పూజ అయితే. మరి ఈ పూజ అంతా మీకు ఎలా అనిపించిందో, నేను ఏర్పాట్లు చేసుకున్న ముందు పనులు, నైవేద్యాలు పనులు మీకు ఎలా అనిపించాయి తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలో నేను చేసిన పనులన్నీ మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి మరి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సంవత్సరం వరలక్ష్మి పూజ నాకు బాగా జరిగిందని అనిపించిందండి. నేను ఈ వీడియోలో నేను ఎలా పూజ చేసుకున్నానో, ఏ విధంగా ముందుగా ఏర్పాటు చేసుకున్నానో అన్నీ మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఎక్కువ హడావిడి పడిపోతూ ఉంటాం కదండి. ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నా, పిల్లలు ఉన్నా కూడా చాలా సింపుల్గా ఇలా ప్లాన్ చేసుకోండి. మీరు కూడా పూజ ఈజీగా అయిపోతుందండి. ఈరోజు మా ఇంట్లో దీపారాధన అంతే చాలా బాగా జరిగిందండి. దాంతోపాటు అమ్మవారి వ్రతం కూడా కొంచెం త్వరగానే పూర్తి చేసుకున్నాను అనిపించింది. కొంచెం ఇలా ముందుగానే లేచి ప్లాన్ చేసుకున్నామంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయిపోతాయండి. ఎక్కువ హడావిడి పడుతూ కూడా మనం హెల్త్ పాడు చేసుకోకుండా ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకోండి మీరు కూడా పూజని. ముందుగా చేసుకోవాల్సిన పనులన్నీ ముందే చేసుకుంటే మనకు పూజ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి. మనం తర్వాత చేసుకోవాల్సిన పనులు తర్వాత చేసుకోవాలి, ముందుగా కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. మొత్తానికి నా పూజ మొత్తం ఈ విధంగా కంప్లీట్ అయ్యిందండి. దాంతోపాటు మా ఇంటి మహాలక్ష్మికి వాయనం అయితే ఇస్తున్నానండి. అమ్మవారిని మా ఇంటి మహాలక్ష్మికి ఈ విధంగా మంచిగా అలంకరించుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఈ విధంగా అలంకరించడంలో హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. దాంతోపాటు ఇవన్నీ కూడా మా అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ అండి. ఫైనల్గా వాయినాలు కూడా ఇచ్చేసి మేము వండిన నైవేద్యాలన్నీ కూడా మంచిగా ఇలా ప్రసాదం అంతా అరిటాకులో వేసుకొని తింటే అసలైన పండగ వైపు వచ్చినట్టయితే నాకైతే అనిపించిందండి. మీలో ఎంతమందికి పండగలో ఇలా అరిటాకులో భోంచేయడం ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి.
మధ్యాహ్నం కూడా భోజనం అందరం కలిసి ఇలా పెద్ద అరిటాక్లో చేసామండి. ఈ మూమెంట్ నాకు చాలా బాగా అనిపించింది. సాయంత్రం దీపారాధన కూడా చాలా బాగా జరిగింది. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామండి. బాయ్.